రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రతిరూపం. అధికారం కోసం అడ్డదారులు తొక్కని తత్వం. మాటలతో మంత్రముగ్ధుణ్ణి చేసిన, తిరుగులేని నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన, కవితలతో సమ్మోహితుణ్ణి చేసిన ఆయనకే సొంతం. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే ఈ దేశం మరువలేని రాజనీతిజ్ఞుడు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా గౌరవ అభిమానాల్ని పొందిన అజాత శత్రువు. భారత రాజకీయాలపై వాజ్పేయి చెరిగిపోని ముద్ర వేశారు. ప్రధానిగా 3 పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి కేవలం 13 రోజులే ఆ పదవిలో ఉండగా రెండో దఫాలో 13 నెలల పాటు అధికారంలో ఉన్నారు. మూడోసారి మాత్రం పూర్తి కాలం ప్రధాని పదవిలో కొనసాగారు. పేరుకు తగ్గట్టే వాజ్పేయి మొండి వ్యక్తి. పదవుల కోసమో, పేరు కోసమో, డబ్బు కోసమో విలువల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. 1996లో కేవలం 13 రోజుల్లోనే తన సర్కారు కూలిపోతున్నప్పుడు ఆయన బేరసారాలకు ప్రయత్నించలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయలేదు. అంతకు ముందు అత్యవసర పరిస్థితి సమయంలో జైలుకు వెళ్లాల్సి వచ్చినా పోరాట పంథాను వీడలేదు. స్వీయ విధ్వంసక విధానాలు అనుసరిస్తున్న పాక్ ను అమెరికాతో దోస్తీ కానీ, ఇతర పాశ్చాత్య దేశాలతో సాన్నిహిత్యం కానీ కాపాడబోవని అప్పట్లోనే వాజ్పేయి చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలుగా మారాయి. 1977లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో వాజ్పేయి హిందీలో ప్రసంగించారు. అక్కడ హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఆయనే. వాజ్పేయి బలమైన లౌకికవాది. జనతా పార్టీ చీలిపోయాక 1980లో తన చిరకాల సహచరుడు అద్వానీతో కలిసి బీజేపీని స్థాపించారు. ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా వాజ్పేయి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వాజ్పేయి, అద్వానీ ద్వయం పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించారు. వాజ్పేయి అవివాహితుడు. గ్వాలియర్లోని విక్టోరియా కళాశాలలో తనతో కలిసి చదువుకున్న రాజ్కుమారి కౌల్ కుమార్తె నమితను ఆయన దత్తత తీసుకున్నారు. వాజ్పేయి అంత్యక్రియలను ఆమె నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభావం వాజ్పేయిపై బాగా ఉండేది. వ్యవహార శైలి, వాక్చాతుర్యం వంటి వాటిల్లో నెహ్రూను ఆయన అనుసరించేవారు. పార్లమెంట్లో వాజ్పేయి ప్రసంగాలకు నెహ్రూ ముగ్ధుడైన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని అవుతారని నెహ్రూ అప్పట్లోనే అంచనా వేశారు. అన్నట్లుగానే ఆయన దేశ ప్రధానిగా చెరగని ముద్ర వేశారు. चुनाव में कांग्रेस की पराजय के बाद फिर एक अस्थिरता का दौर चला। संख्या कम होने के कारण हमने अपने को अलग कर दिया, लेकिन 28 मई को इस सदन में भाषण करते हुए मैंने कहा था कि जनता का विश्वास प्राप्त करके हम पुनः आएंगे, और आज हम फिर यहां उपस्थित हैं। उस समय की परिस्थिति में और आज की परिस्थिति में जमीन आसमान का अंतर है। इस बीच में अस्पृश्यता की राजनीति विफल हो गई। हमें अलग थलग करने के प्रयासों पर पानी फिर गया है। हम सबसे बड़े दल के रूप में उभरे हैं और अपने मित्र दलों के सहयोग से हम सबसे बड़े गठबंधन के रूप में उभरे। వాజ్పేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధం భారత సైన్యం చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. కార్గిల్ విజయంతో వాజ్పేయి ప్రతిష్ట పెరిగిపోయింది. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దీనికి అద్దం పడ్డాయి. పూర్తి మెజార్టీతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 1998 మే నెలలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత్ రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారి ప్రాంతంలో 5 భూగర్భ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దేశ విభజన జరిగి భారత్, పాకిస్తాన్ విడిపోయాక తొలిసారిగా 2 దేశాల మధ్య బస్సు సర్వీసును వాజ్పేయి హయాంలోనే ప్రారంభించారు. ఢిల్లీ లాహోర్ బస్సును ప్రారంభిస్తూ 1999 ఫిబ్రవరిలో వాజ్పేయి స్వయంగా పాకిస్తాన్ కు బస్సులో వెళ్లారు. ఈ బస్సు యాత్ర పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగుపరిచింది. 2001లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తో ఆగ్రాలో జరిపిన శిఖరాగ్ర సమావేశం కూడా గొప్ప మలుపు. వాజ్పేయి తన హయాంలో ఆర్థిక మౌలిక సంస్కరణలు చేపట్టారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. విదేశీ పెట్టుబడుల్ని అనుమతించారు. ప్రభుత్వ దుబారాను తగ్గించారు. పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహమిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపారు. సంస్కరణల కారణంగా 2003 నుంచి 2007 వరకు జీడీపీ 7% వృద్ధితో పరుగులు పెట్టింది. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ప్రజా పారిశ్రామిక వస్తువుల ఆధునికీకరణ జరిగింది. ఉద్యోగాల కల్పన ఉచ్చస్థితికి చేరింది. ఐటీ రంగం పురోగమించింది. जब मैं अटल जी की स्मृति में डाक टिकट
और स्मारक सिक्का जारी कर रहा था तो अनेक पुरानी बातें मन में चल रही थी। बरसों बरसों तक उन्होंने मुझ जैसे अनेक कार्यकर्ताओं को सिखाया है, संस्कारित किया है। देश के विकास में अटल जी का योगदान हमेशा हमारे स्मृति पटल पर अमिट रहेगा। ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు అందుకున్న అసలు సిసల నేత వాజ్పేయి, నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి ప్రత్యర్థి నాయకులు మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించడంలో వాజ్పేయి ముందుండేవారు. 1996లో ఆయన ప్రభుత్వం కూలిపోయేటప్పుడు తమకు వాజ్పేయితో సమస్యలేవీ లేవని, చిక్కంతా ఆయన పార్టీతోనేనని పలు రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. ఒక్క ఓటుతోటి ప్రభుత్వాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రజల మధ్యకి వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వము ఒక్క ఓటుతో కూడా వదులుకున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ మనం చూడలేదు. అది వాజ్పేయి గారి యొక్క నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలలో భాగంగా ఆ రోజు ప్రభుత్వాన్ని వదులుకున్నారని మనం చేస్తాం. మరి ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాలలో, పేద ప్రజల సంక్షేమం కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, చాలా అద్భుతంగా వేగవంతంగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు వారు అమెరికా అనేకమైన ఆంక్షలు విధించినా ఖాతరు చేయకుండా ఈ దేశ భద్రత విషయంలో, ఈ దేశ రక్షణ విషయంలో కమ్ వాజ్పేయి రాజీ పడేది లేదని చెప్పి పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగం పల్లెలకు అనుసంధానం చేయడానికి, పల్లెలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజల జీవన సరళి మారడానికి కనీసమైన రహదారులు అవసరమని చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రవేశపెట్టింది వాజ్పేయి గారు. గోల్డెన్ క్వాడ్రాంగులర్ రోడ్స్ పేరు మీద నేషనల్ హైవేస్, చతుర్భుజి రహదారుల నిర్మాణానికి దోహదపడ్డది వాజ్పేయి గారు. ఆ రకంగా ఒక రాజనీతికుడిగా, ఒక దార్శనికుడిగా, ఒక గొప్ప కవిగా వారు అనేక సందర్భాల్లో మరి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంటి కాంగ్రెస్ దిగ్గజ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినేవారు. తనకంటే, తన పార్టీ కంటే దేశానికే వాజ్పేయి నిరంతరం అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడే కాదు, అద్భుత కవి, రచయిత కూడా. ఆయన నోటిలో సరస్వతీ మాత నివాసం ఉంటుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటుండేవారు. అంతలా తన మాటలతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేవారు. పార్లమెంటు లోపల వెలుపల వాజ్పేయి ఎన్నో గొప్ప ప్రసంగాలు చేశారు. పదునైన మాటలతో మధ్య మధ్యలో కాస్త విరామమిస్తూ ఆయన చేసిన ఎన్నో ప్రసంగాలు ఎందరినో మునివేళ్లపై నిలబెట్టాయి, ఊపిరి బిగపట్టేలా చేశాయి.